సతీష్ గారు మనతో ఉన్నారు. నమస్తే సతీష్ గారు. సహజంగా మనం చూస్తూ ఉంటాం కదా సతీష్ గారు, పవన్ కళ్యాణ్కి ఈగ వాలిన తట్టుకోలేని వీరాభిమానులు ఉంటారు. చాలామంది అంటే చిన్న గాయం అయినా కూడా తట్టుకోలేకపోతారు. అలాంటిది పవన్ కళ్యాణ్కి సర్జరీల మీద సర్జరీ అంటే ఒక రకమైన ఆవేదన, షాక్కి గురవుతూ ఉన్నారన్నమాట. రీసెంట్గా మనం చూసాం, ఆయనకి సైనస్ ప్రాబ్లంతో ఒక సర్జరీ జరిగింది. అప్పుడు కూడా కోలుకోవాలని అభిమానులు కోరుకున్నారు. మోదీ కూడా ట్వీట్ చేశారు కదా, తొందరగా రికవర్ అవ్వాలి అని చెప్పి పరామర్శించారు కూడా హైదరాబాద్లో. ఇప్పుడు మరో అలాంటి అభిమానులకు మరో షాకింగ్ ఏంటంటే మరో సర్జరీ పవన్ కళ్యాణ్కి. అంటే ఏంటి అసలు పవన్ కళ్యాణ్కి ఏమైంది? రైట్, ఇప్పుడు అందరిలో జరుగుతున్న చర్చ పవన్కి ఏమైంది, ఎందుకు ముంబై వెళ్ళాల్సి వచ్చింది అని. సరే, ముంబై వెళ్ళారు, అక్కడ ముఖ్యమంత్రిని కలుస్తున్నారన్న అంశం ఒకటి ఉన్న ప్రధాన ఉద్దేశం, ఆయన ధీరుభాయ్ అంబానీ ఆసుపత్రిలో భుజాలకి శస్త్రచికిత్స చేసుకుంటున్నారు. ముందు 1 by 1 మాట్లాడదాం. ప్రజెంట్ ఆయనకున్న సమస్య ఏంటంటే రొటేటర్ కఫ్ గాయం అనేది. యాక్చువల్గా గతంలోనే సైనస్కి సంబంధించి ఇబ్బంది వచ్చేటప్పుడు హైదరాబాద్లో ఆయన శస్త్రచికిత్స చేసుకున్నారు. అదేంటంటే ఒక ఎండోస్కోపిక్ ద్వారా లోపల సైనస్కు కారణమైన వాపును తగ్గించడం, మొత్తం అదంతా క్లియర్ చేయటం అనేది అప్పుడు జరిగిన తర్వాత ఈ రొటేటర్ కఫ్తో కూడా ఆయన బాధపడుతున్నారు. సమస్య ఏంటంటే ప్రధానంగా కొంతకాలంగా ఆయన ఈ 2 భుజాల్లో తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నారు. అంటే ఈ నొప్పి వల్ల ఏమవుతుందంటే ఈ రొటేటర్ కఫ్ భాగానికి తీవ్రంగా గాయం ఏర్పడింది. ఆయన చెయ్యి ఎత్తటంలో ఇబ్బంది పడుతున్నారు, కొంత హ్యాండ్ మూమెంట్ చేయటంలో ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి సమస్యలను కూడా వస్తున్నాయి. ముందుగా అసలు ఈ రొటేటర్ కఫ్ గాయం అంటే ఏంటి, ఎందుకు పవన్ కళ్యాణ్ అక్కడ చికిత్సకు వెళ్ళారు, దానికి కారణమైన ఈ రొటేటర్ కఫ్ గాయం అంటే ఏంటో మనం ఫస్ట్ తెలుసుకుందాం. యాక్చువల్గా మన భుజం ఏదైతే ఉంటుందో అది కేవలం ఒక సాధారణ కీలు కాదు. ఈ చెయ్యిని మనం అన్ని దిశల్లో తిప్పడానికి, పైకి ఎత్తడానికి, అలాగే బరువులు మోయడానికి ఈ భుజం చుట్టూ మనకి 4 ప్రధాన కండరాలు ఉంటాయి. వీటిని ఎముకలు అనుసంధానించే స్నాయువుల్లాగా కలిసి పనిచేస్తామట ఈ కండరాలు. ఈ మొత్తం వ్యవస్థనే రొటేటర్ కఫ్ అంటారు. అందులోనే ఉంది రొటేటర్ కఫ్ అంటే ఈ చేతిని అన్ని విధాలుగా 4 వైపులా తిప్పడానికి 4 కండరాలు అనేవి మనకి ఉపయుక్తంగా, అంటే మనకి అవి ఉపయోగపడతాయి. ఇప్పుడు ఈ సమస్య ఏంటి, ఈ భాగంలో గాయం అయితే మొదట స్వల్ప నొప్పితో ప్రారంభమై క్రమంగా చెయ్యి పైకెత్తడం కూడా ఇబ్బందిగా మారుతుంది. బట్టలు ధరించటం, వస్తువులను ఎత్తటం, వాహనం నడపడం, రాత్రి వైపు ఒకవైపు పడుకోవటం వంటి సాధారణ పనులు కూడా చాలా బాధాకరంగా మారుతాయి. ప్రస్తుతం ఆ సమస్యతో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బాధపడుతున్నారు. ఈ గాయం మరింత తీవ్రంగా ఉంటే ఖచ్చితంగా శస్త్రచికిత్స చేయాల్సిందే. మందులు, ఫిజియోథెరపీతో మాత్రం సరిపోక ఖచ్చితంగా శస్త్రచికిత్స కూడా అవసరం అవుతుంది. ఆల్రెడీ మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే దీనికి సంబంధించి ఆయన ఆల్రెడీ కొంత ఫిజియోథెరపీ ఇవన్నీ చేస్తున్నారు, కానీ అది వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు సర్జరీ ఒక్కటే మార్గం అని వైద్యులు సూచించిన నేపథ్యంలోనే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ శస్త్రచికిత్స చేసుకోవడానికి, ఆ సర్జరీ చేసుకోవడానికి ఆయన ముంబై వెళ్ళారు. ప్రధానంగా ఎన్నికల ప్రచారం కానీ, భారీ ర్యాలీలు, అభిమానుల మధ్య జరిగే తోపులాట్లు, నిరంతర శారీరక శ్రమ వల్ల ఈ గాయం క్రమంగా తీవ్ర రూపం దాల్చినట్టుగా మనకి తెలుస్తోంది. ఇప్పుడు 2 భుజాల్లోనూ పవన్ కళ్యాణ్కి కండరాలు దెబ్బతిన్నాయి. ఇప్పుడు దీనికి సంబంధించి ఇప్పుడు చికిత్స చేయబోతున్నారు. ఎప్పటి నుంచో సర్జరీ చేయాలని కోరుతున్నా బిజీ షెడ్యూల్స్ ఉండడం వల్ల, ప్రభుత్వ కార్యక్రమాలు ఉండడం వల్ల ఆయన దాన్ని వాయిదా వేస్తూ వచ్చారు. ప్రధానంగా మనం గతంలో కూడా మనం చూసాం, యాక్చువల్గా ఈ రొటేటర్ కఫ్కి సంబంధించి కొంత తీవ్రత పెరిగింది అన్నది మనకు అందుతున్న లేటెస్ట్ ఇన్ఫర్మేషను. ఆల్రెడీ జనసేనకు సంబంధించిన నేతలు కూడా కొంత కన్ఫర్మ్ చేశారు. ఏంటంటే ఈ 2 భుజాల్లో తీవ్రమైన నొప్పితో చేతులు పూర్తిగా కదిలించడంలో ఆయన ఇబ్బందులు పడుతున్నారు అని జనసేన నేతలు కొంచెం కన్ఫర్మ్ చేశారు ఈ అంశాన్ని. ఈ రొటేటర్ కఫ్కి ఇప్పుడు శస్త్రచికిత్స అయితే జరగబోతుంది. జరిగిన తర్వాత కొంచెం ఆ 2 భుజాలు అనేవి కొంచెం ఈజీగా పనిచేయటం, ఆయన ఈజీగా కొంచెం మూవ్ అవ్వడానికి ఒక అవకాశం కలుగుతుంది. రెండోది, ఈ 2 భుజాలకి గాయం అవటం వల్ల కొంత ఈ సర్జరీ జరిగిన తర్వాత ఆయన కోలుకోవడానికి కూడా కొంత సమయం పడుతుంది. అంటే ఆందోళన పడాల్సింది ఏమీ లేదు పవన్ కళ్యాణ్ ఆరోగ్యం సంబంధించి, కానీ సమస్య అయితే తీవ్రంగా ఉంది. సమస్యకు ఖచ్చితంగా సర్జరీ ఒకటే మార్గంగా మనకు కనిపిస్తుంది. అంతకుముందు మనం చూస్తే ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ చేశారు ఆయనకి. అంటే ముక్కుపై బయట నుంచి కోత పెట్టే ఆపరేషన్ కాదు ఇది. ముక్కు రంధ్రాల ద్వారా అత్యంత సన్నని ఎండోస్కోప్ను లోపలికి పంపించి సైనస్ మార్గాల్లో ఏర్పడిన ఈ అడ్డంకులను, వాపు, ఇన్ఫెక్షన్ కారణమైన భాగాలను తొలగించే అత్యాధునిక శస్త్ర చికిత్స.
అయితే పదే పదే ఆయన అలసటకు గురవటం, కొంత కళ్ళు తిరిగి పడిపోయిన వాతావరణం, ఇవన్నీ కూడా ఈ మధ్యకాలంలో చూస్తున్నాం. అంటే పవన్ కళ్యాణ్ అంటే మీరు అన్నట్టుగా చాలా మందికి ఒక రకమైన పిచ్ ఫ్యాన్స్ ఉన్నారు, ఆయన అంటే ఊగిపోయే ఫ్యాన్స్ ఉన్నారు. అలాగే రాజకీయ నాయకుడుగా, జనసేన అధినేతగా ఆయనకి రాజకీయంగా కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు ఒక డిప్యూటీ సీఎంగా ఆయన ఉన్నారు. కానీ పదే పదే ఆయన ఆరోగ్యం పరంగా ఇబ్బందులు తలెత్తడం అనేది పవన్ కళ్యాణ్ అభిమానుల్ని, వాళ్ళ కుటుంబ సభ్యులని కూడా కొంత కలవరానికి గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆయనకున్న ప్రధాన సమస్య సైనస్ సంబంధించింది, అది క్లియర్ చేసుకున్నారు. ఇప్పుడు ఈ భుజాలు, ఈ కండరాల నొప్పులకు సంబంధించి మనం ఇందాక ప్రస్తావించినట్టుగా ఈ రొటేటర్ కఫ్ గాయానికి ఇప్పుడు ధీరుభాయ్ అంబానీ ఆసుపత్రిలో ఆయన చికిత్స తీసుకోబోతున్నారు. ఈ సర్జరీ అనేది కొంచెం కీలకమైన సర్జరీయే. ఈ సర్జరీ అయిన తర్వాత అయితే కొన్ని వారాల పాటు ఆయన రెస్ట్ తీసుకునే అవకాశం అయితే ఉంది. ఇది అసలు పవన్ కళ్యాణ్కి అందరూ అడుగుతున్నారు, ఏమైంది, ఏ సమస్య మీద వెళ్ళారు, రొటేటర్ కఫ్ అంటే ఏంటి, వాటికి సంబంధించి ఇది మన క్లారిటీ. రైట్. ఇక మనిషిని మనిషిగా చూడాలి కదా. అవును.